ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఆదికాండము 2:7 నేల మట్టితో నరుని నిర్మించెను. దేవుడు ఈరోజు మనకు తెలియజేసిన జ్ఞాపకం చేయాల్సిన విషయము, నేల మట్టితో దేవుడు మనల్ని నిర్మించాడు. నేల మట్టితో నరుని నిర్మించి అన్న మాటలు మానవుని యొక్క స్థితిగతులను తెలియజేయుచున్నది. మానవ దేహ నిర్మాణమునకు నేల మట్టిని దేవుడు వాడాడు. ఇక్కడ మన యొక్క జీవితంలో మనమందరము కూడా నేల మట్టితో చేయబడిన వారమే. మానవ జీవితాలు మట్టి లాంటివి మరియు దుమ్ము లాంటివి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ దేహ నిర్మాణంలో దేవుడు ఏ విధమైన లోహంతో కానీ రసాయనిక పదార్థాలతో కానీ వాడలేదు. మట్టితో మానవ దేహాన్ని నిర్మించి దేవుడు కుమ్మరి పాత్రగా పోషించారు. ఇంత గొప్ప మాట. ఈరోజు మనము ఒక గొప్ప కుమ్మరి యొక్క చేతిలో మనం ఉన్నాం. మన జీవితాలన్నీ కూడా దేవుని యొక్క వశంలో ఉన్నాయి. జగత్ పునాది వేయబడక ముందుకే దేవుడు మనను అరచేతిలో చెక్కుకున్నారు. దేవుడు ఎంతో గొప్పవాడు. మరి ఆయన చేతిలో చెక్కబడిన వారము దేవుడు మనల్ని ఆశీర్వదించేవారిగా మనం ఉండాలి. మరి దేవుడు ఆదాము అవ్వను సృజించాడు. మరియు అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. మోషే నత్తివాడుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. ఎంతోమందిని పేరు పెట్టి పిలుచుకొని తన బిడ్డలుగా వాడుకుంటున్నాడు. మరి చివరికి మనము దేవుని యొక్క చేతిలోనే సృష్టించబడ్డవారం కనుక మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి మన కుమ్మరి చేతిలో మానవ దేహాలు సౌందర్యంగా మలిచాడు. మరి యోసేపును దేవుడు సౌందర్యంగా, నిన్ను నన్ను దేవుడు ఒక సౌందర్యవంతుడిగా మలిచాడు. మరి దేవుడు యొక్క మాట ప్రకారము దేవుని బిడ్డలుగా మనమందరము జీవించాలి. మరి వాని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మాయను. మనం ఈరోజు ఊపిరి పీలుస్తున్నాం. మనము ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము అంటే నరుడికి జీవాత్మ ఆయన ఊదాడు. ఆయన జీవవాయువును ఊదాడు కనుకనే ఈరోజు మనం జీవాత్మ అయ్యాం. మరి మట్టితో చెక్కబడిన మనందరి మీద మరి ఆయన యొక్క శ్వాసను మనకు ఊదాడు కనుక ఈరోజు మనం దేవుని బిడ్డలాగా జీవించాలి. మరి దేవుని ఆత్మ లేకుండా మానవ జీవితాలు కేవలము ఒట్టి మాత్రమే, ఒట్టి ఘటములు మాత్రమే. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని ఆత్మను కలిగినటువంటి నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి. దేవుడి మాటకు నువ్వు లోబడాలి. మరి ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఒక మట్టి ఘట్టము లాంటివా మాత్రమే అని ఇక్కడ చూసుకోవచ్చు. దేవుని ఆత్మ లేని వారి జీవితాల్లో జీవం అనేది ఉండదు. మరి దేవుని యొక్క ఆత్మ ఉన్నవారిని దేవుడు ఆయన ఆశీర్దిస్తాడు. దేవుని ఆత్మతో ఉన్న బిడ్డలందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. అట్టి మట్టి కుండలోనికి దేవుడు తన జీవాత్మను పంపగా మానవుడిగా జీవిస్తున్నాడు. ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి మనందరి మీద ఆయన జీవాత్మను ఊది ఉన్నాడు. మనమందరము కూడా తన బిడ్డలుగా జీవించాలి. ఆయన జీవాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు తన జీవాత్మను తొలగిస్తే మరలా మానవ దేహము మట్టి ఘటం వలె మారిపోయి మట్టిలో కలిపివేయబడుతుంది. ఈరోజు దేవుడు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని దగ్గరనే మరి దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాం. దేవుడు తన స్వరూపంలో మనందరినీ చెక్కున్నాడు. మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించాడు. వారి యొక్క ప్రతి విషయంలో ఆయన విజయాన్ని చేకూర్చాడు. మరి దేవుడు తన జీవాత్మను తొలగిస్తే, ఒకవేళ నరుని యొక్క ఆయువు దేవుని యొక్క చేతిలో ఉన్నది. మరి దేవుడు తన జీవాత్మను తొలగిస్తే మరలా అది ఒక మట్టి ఘటం వలె మారిపోయి మట్టిలో కలిసిపోతుంది. మరి మట్టిలో కలిసిపోయిన వారి కోసము మరి దేవుడు జీవాత్మ తిరిగి మనము ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మన అందరము కూడా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే నీలో కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, క్రోధం ఇవన్నీ కూడా ఉండవు. దేవుని ఆత్మఫలము చేత నింపబడతావు. మరి మట్టి కుండ అయినటువంటి కొంతకాలం మనుగడ సాగించి ఉపయోగపడుతుంది. కానీ జీవాత్మను కోల్పోయిన మానవ మృతదేహము కొద్ది రోజుల మనుగడలో సాగించకు వీల్లేదు.
ఉపయోగపడుతుంది. దుమ్ము ధూళి మట్టిగా మారిపోయి మట్టిలో కలిసిపోవాల్సింది కనుక మానవ జీవితము నాకు దేవుడు విలువైనటువంటి జీవాన్ని మనకిచ్చాడు. మళ్ళీ తిరిగి మనం దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. అనేకులు తాము సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ వాస్తవముగా మన గొప్పతనము మన సాధించినటువంటివి దేవుని యొద్ద నుండే లభిస్తుంది. ఈరోజు ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి లభిస్తున్నటువంటి ఆత్మచేత నింపబడి ఉండాలి. జీవ ప్రదాత దేవుడు మాత్రమే కనుక మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మలుచుకొని దేవుని బిడ్డలుగా మనం జీవించాలి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ పాదాలకు వందనాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు. అవును తండ్రి, నీవు మా మీద నీ ఆత్మచేత మీరు నింపి మమ్మల్ని అయా జీవాత్మ ఊతగా మేము మీ బిడ్డలుగా మారి ఉన్నాం దేవా. మరి మా కుటుంబాలలో నీవు చెప్పిన బిడ్డలుగా మేము జీవించడకు, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా జీవించడకు మేమందరము తిరిగి మరి జీవాత్మ ఊదావు. అది ఒకవేళ వెళ్ళిపోయిన తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రావాల్సినటువంటి జ్ఞానము చేత నింపి ఎవరికి కూడా శరీర సంబంధమైన మనసు లేకుండా ఆత్మ సంబంధమైన మనసు చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి. మన ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడమని నజరేయుని శక్తిగల నామంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.